కాలుష్యం కోరల్లో కాకినాడ తీర ప్రాంతం పిఠాపురం నియోజకవర్గంలో మత్స్య సంపదను కోల్పోతున్న మత్స్యకారులు 10 ఏళ్ల నుంచి చాలా పోరాటాలు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. మత్స్యకార కుటుంబాలకు జీవన మరణ సమస్యగా మారింది. అసలు సముద్ర కాలుష్యానికి కారణాలేంటి? 100 రోజుల్లో ప్రణాళిక ఇస్తాను అన్న పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? పరిష్కారాలు కొలిక్కొచ్చాయా? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాకినాడ తీర ప్రాంతంలో మత్స్య సంపదను మత్స్యకారులు ఎందుకు కోల్పోతున్నారు? దివీస్ డేగన్ అరవిందో కంపెనీలను మూసేయాలని మత్స్యకారులు ఆందోళన చేయడానికి కారణాలేంటి? 100 రోజుల సమయం ముగిసిన డిప్యూటీ సీఎం యాక్షన్ ప్లాన్ ఇంకా ఎందుకు ప్రకటించలేదు? పొల్యూషన్ తో మత్స్య సంపదను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. కంపెనీల అవుట్లెట్ వాల్ నుంచి కాలుష్య కొరలు, కాలుష్యాన్ని వెదజల్లే అవుట్లెట్ పైపుల వద్దకు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఫార్మా కంపెనీలు వ్యర్థాలను నేరుగా సముద్రం లోపలికి పైపులు వేసి మరీ వదిలేస్తున్నాయి. ఉప్పాడ, కొనపాపపేట, మూలపేట, అమీనాబాద్ ప్రాంతాల్లో మత్స్యకారులు ఆందోళన బాట పెట్టారు. వలలకు చేపలు చిక్కాలి అంటే చేపలు బతకాలి కదా అన్న మత్స్యకారుల ప్రశ్నలకు ఎవ్వరి దగ్గర జవాబు ఉండటం లేదు. ఫార్మా కంపెనీ అవుట్లెట్ పైపుల దగ్గర వరకు బిగ్ టీవీ వెళ్లి పరిశీలించింది. మత్స్యకారులు గలమెత్తారు, పోరాటం చేశారు. 100 రోజుల సమయం డిప్యూటీ సీఎం అడిగారు. కేవలం కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించండి, మత్స్య సంపదని పెంచండి అని చూస్తున్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. బిగ్ టీవీ అయితే సాహసం చేసి ఏదైతే కంపెనీల నుంచి వచ్చే అవుట్లెట్ వాల్ ఉందో దాని దగ్గర వరకు కూడా, సమీపం వరకు కూడా సముద్రంలోకి వచ్చిన ప్రయత్నం అయితే చేసాం. చూడొచ్చు మనం. ఇదే అవుట్లెట్ వాల్ అని చెప్తున్నారు మత్స్యకారులు. దీని నుంచి కూడా సాయంత్రం రోజు 4 గంటల తర్వాత ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైతే దివీస్ అరవిందో ఎలియాస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే లైఫ్ ఫార్మా అనే కంపెనీ పేర్లతోటి అయితే ఇప్పటికి కూడా దీని నుంచి కూడా వ్యర్థాలను వదులుతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కంప్లీట్గా చూడొచ్చు మనం. దీనికి సంబంధించి ఇదంతా కూడా అవుట్లెట్ వాల్గా చెప్తున్నారు. అయితే అటుపక్కన చూస్తే మనం ఇన్లెట్ వాల్, అంటే వాటర్, కంపెనీలోకి వాటర్ తీసుకునే వాల్ అటుపక్కగా ఉంది. చూడొచ్చు మనం. అక్కడ కూడా మనకి క్లియర్గా వాళ్ళైతే ఆ రూట్ని కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ తయారవుతే ఇదైతే దానికి సంబంధించిన కెమికల్స్కి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా ఏ నామ్స్ పాటించకుండా అయితే ఇక్కడికి సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అయితే మత్స్య సంపదని పూర్తిగా కోల్పోతున్నాం అంటూ కూడా మత్స్యకారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యను తీర్చాలంటూ కూడా మత్స్యకారులందరూ కూడా గలమెత్తారు, పెద్ద ఎత్తున పోరాటం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత దీని నుంచి కాలుష్యం వ్యర్థాలు వదిలే విధంగా అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక సాహసం చేసి బిగ్ టీవీ అయితే సముద్రం మధ్యలోకి ఎక్కడైతే ఈ ప్రాంతం అంతా కూడా కింద ఊబిలాగా ఉండిపోతుంది, ఊబిలాగా ఉండిపోయి ఈ పైప్ లైన్ల వల్ల వలలు తెగిపోతున్నాయి. ఇక్కడ మత్స్యకారులు జీవనాధారం అంతా కూడా మత్స్య సంపద మీద ఉంటుంది. అలాంటి మత్స్య సంపదని కోల్పోతున్నాం. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా కింద ఊబిలా తయారైపోతుంది. ఏదైతే ఈ వ్యర్థాలను వదులుతున్నారో కంపెనీల నుంచి కెమికల్ వ్యర్థాల వల్ల మొత్తం మత్స్య సంపద అంతా కోల్పోతున్నాం. అదేవిధంగా మత్స్య సంపదని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా విషంగా మారిపోతుందంటూ చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలైతే దుర్వాసన వస్తుంది. ఏదైతే అవుట్లెట్ వాల్ నుంచి కూడా వదిలిన వ్యర్థాలంతా కూడా పెద్ద ఎత్తున దుర్వాసన చిమ్ముతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సముద్రంలోకి 2-3 కిలోమీటర్ల లోపల వరకు కూడా పైప్ లైన్ల ద్వారా ఇదంతా కూడా అవుట్లెట్ వాల్ వేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అవుట్లెట్ వాల్ నుంచి కూడా ఏదైతే శుద్ధి చేయకుండా రా కెమికల్స్ని వదలడం ద్వారా అయితే మొత్తం మత్స్య సంపదని కోల్పోతున్నాం అంటూ కూడా ఇప్పటికే మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలు నిర్మించేటప్పుడే మేము పోరాటం చేశాం, అప్పుడు కూడా మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనివల్ల పూర్తి స్థాయిలో మొత్తం మత్స్య సంపదని కోల్పోయి ఈరోజు మత్స్యకారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 100 రోజులు అడిగారు. 100 రోజులు గడిచి సుమారుగా 2 వారాలు కావస్తున్నా దీని మీద ఎటువంటి కార్యాచరణ ప్రకటించారనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితే ఉంది. చూడొచ్చు మనం. ఇక్కడ వాటర్ మొత్తం నిరుగులుగా రావడం కూడా మనం క్లియర్గా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి అవుట్లెట్ వాళ్ళు ఇక్కడ సముద్రం మధ్యలోకి మాకు వద్దు, ఈ పైప్ లైన్ తీసేయాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే కొంతమంది మత్స్యకారులు అయితే హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇప్పటికే ఈ పైప్ లైన్ తొలగించాలి, లేదా ఈ పైప్ లైన్లో అవుట్లెట్ వాల్ నుంచి కూడా
కెమికల్ వాటర్ని వదలడం ఆపేయాలి అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు జనరల్గా షిప్పింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మత్స్యకారులు పెద్ద ఎత్తున మత్స్య వేటని సాగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వేటాడడానికి ఎక్కడ కూడా మత్స్య సంపద ఉండడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేపలు అనేవి కెమికల్ వల్ల మొత్తం ఈ కెమికల్ వ్యర్థాల వల్ల మొత్తానికి పూర్తిగా అయితే చేపలన్నీ కూడా చనిపోతున్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఒక సాహసం చేసి సముద్రం లోపలికి వచ్చామని కూడా చెప్తున్నాం. ఇక్కడ నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చి ఈ అవుట్లెట్ వాళ్ళు వదలడం వల్ల ఈ కెమికల్స్ వల్ల పూర్తిగా మత్స్య సంపదను కోల్పోతున్నాం అంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పరిశ్రమల కాలుష్యానికి చెక్ పెట్టాలి అంటూ మత్స్యకారులు గతంలో ధర్నాలు చేశారు. ఆ టైంలో 100 రోజుల్లోనే పూర్తిగా కాలుష్యాన్ని నివారించేలా మత్స్య సంపదకు ఇబ్బంది లేకుండా ప్రణాళికను ప్రకటిస్తాను అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటివరకు ముందడుగు పడలేదు. మరోవైపు వ్యర్థాల శాంపిల్స్ను సెంటర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ప్రతినిధి సేకరించారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వదిలే వ్యర్థాల వల్ల పైప్ లైన్లు సముద్రం లోపలికి వేసి ఆ మత్స్య సంపద అంతా కూడా కోల్పోతున్నాం అంటూ కూడా కోర్టుని ఆశ్రయించారు. వెంకటరమణ గారు అయితే మనతో ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. సరే, మధ్యలోకి బిగ్ టీవీ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే సముద్రంలో బిగ్ టీవీ కంటకి అయితే ఒక దృశ్యం కంటపడింది. చూడొచ్చు మనం, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి అయితే ఇప్పటికే శాంపిల్స్ తీసుకోవడానికి కొంతమంది అధికారులు వచ్చారు. ఎలాంటి శాంపిల్స్ తీసుకుంటున్నారు అనేది మనం చూడొచ్చు క్లియర్గా. అయితే ఇదైతే చూడొచ్చు మనం, వాటర్కి మొత్తం అన్ని రకాల శాంపిల్స్ని కూడా తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. విశాఖపట్నం రీజనల్ సెంట్రల్ అంటే సిఎంఎఫ్ఆర్ఐ నుంచి కూడా వచ్చినట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మనం చూడొచ్చు క్లియర్గా. అయితే ఇప్పటికే దీనిపై ఎంఎస్సీ చేశాడు అతను. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా వాళ్ళకి పరిస్థితిని వివరిస్తున్నారు. ఏ సమయంలో అయితే ఎక్కువగా ఈ కెమికల్ వాటర్ వదులుతారనే దాని మీద పూర్తిగా అయితే మత్స్యకారులు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. ఎటువంటి శాంపిల్స్ని తీసుకుంటున్నారో, ఎటువంటి మట్టిని కింద నుంచి కూడా మట్టి వరకు కూడా వెళ్ళి కూడా గ్రాప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 100 రోజులు గడువు గడిచినప్పటికీ కూడా ఇంకా శాంపిల్స్ తీసుకోవడం పట్ల కొంత అసహనంగా ఉన్నారు మత్స్యకారులందరూ అని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారో, ఆ వాటర్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. సిపిబి అని ఒక దాంట్లో కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాటర్, ఎట్లాంటి వాటర్ని ఇక్కడ శాంపిల్స్ని గ్యాదర్ చేస్తున్నారు అనేది మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. మత్స్య సంపదకు సంబంధించి ఎందుకు మత్స్య సంపద ఇదవుతుంది అనే దాని మీద పూర్తిగా అయితే రీసెర్చ్ చేయడానికి అయితే ఫిషరీస్కి సంబంధించిన అధికారులు అయితే ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏజెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ అయిన ఏజెన్సీ అని చెప్తున్నారు. అదేవిధంగా చూడొచ్చు శాంపిల్స్ ఎటువంటి సిపిబి శాంపిల్స్ని తీసుకున్నారని కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా విషయాన్ని క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్స్యకారులు కూడా వారికి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వారు కూడా మొత్తం ఎక్కడికి ఇప్పటికే మనకి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఈ రీసెర్చ్ అంతా కూడా జరుగుతుందని, ఈ శాంపిల్స్ కలెక్షన్ అంతా కూడా చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్కడికైతే అవుట్లెట్ వాల్ ఉందో అక్కడికి నేరుగా వచ్చి ఆ శాంపిల్స్ ని కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే ఆ టీం అంతా కూడా, రీసెర్చ్ టీం అంతా కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా మత్స్యకారులు అధైర్య పడద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మత్స్యకారులు అంతా కూడా ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తాము. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కంప్లీట్గా ఈ వాటర్ శాంపిల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ల్యాబ్కి పంపి దీంట్లో కాలుష్యం ఎంత మేర ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మత్స్యకారుడు నడి సముద్రం వరకు వేటకు వెళ్ళాలి అంటే ఒక్కో బోటు యాజమాన్యానికి 50,000 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఎలా అని వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. కంపెనీ వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని, అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్తున్నారు. ఫార్మా కంపెనీల పైపులకు వలలు తెగిపోతున్నాయంటున్నారు మత్స్యకారులు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వదిలే వ్యర్థాల వల్ల పైప్ లైన్లు సముద్రం లోపలికి వేసి ఆ మత్స్య సంపద అంతా కూడా కోల్పోతున్నాం అంటూ కూడా కోర్టుని ఆశ్రయించారు. వెంకటరమణ గారు అయితే మనతో ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. సరే, అసలు ఎందుకు పిల్లేశారు, అసలు ఏం జరుగుతుంది ఒప్పట్లో? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 రోజులుగా ధర్నా చేస్తాం సార్. ధర్నా చేసి మేము దాని గురించి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. పట్టించుకోపోయినప్పటికే మేము చాలా రకాలుగా చూసాం. ఇలాగా మన ప్రభుత్వం ఏం పట్టించుకోవద్దని ఉద్దేశంతో మేము అందరం కలిసి ఏం చేసామంటే అండి, రైతులు, మత్స్యకారులు, వలపోయిన వాళ్ళు
అందరూ పాటలేని వాళ్ళు అందరూ కలిసి సరంగులు అందరూ కలిసి మేము హైకోర్టుకి వేసాం, ఆశ్రమించాడు. హైకోర్టుకి ఆశ్రమిస్తే హైకోర్టు నుంచి మొన్నే మాకు 2-3 వాయిదాలు అయ్యాయి. అక్కడ జడ్జి గారు కూడా దీని గురించి మా లాయర్ అడిగారు. వాళ్ళు కూడా లైఫీస్ ఫార్మా వాళ్ళు కూడా ఒక లాయర్ని పెట్టారని మేము దాన్ని వాదిస్తున్నాం. రేపు 23 తారీఖుని వాయిదా ఉంది. సరే మాకున్న కష్టాల గురించి జడ్జి గారు అడగడం జరిగిందండి కోర్టులో. దాని గురించి మేము అడిగింది ఏంటంటే అండి, వలలు పోతున్నాయి, వల్ల వేసుకున్నారు, గొట్టాల వల్ల పోతుంది. వాళ్ళు వేసింది 2 పైపులు, వాటర్ తీసుకునేది ఒకటి, వాటర్ వదిలేది ఒకటి. వదిలే దాంట్ నుంచి వ్యర్థాలు వచ్చేస్తున్నాయండి. దానివల్ల వాసన వచ్చేసి మత్స్యకారులు కూడా ఏటకెళ్ళలేకపోతున్నారు అన్న పరిస్థితిలో ఉండి మొత్తం గ్రామాలన్నీ కూడా ఇక పొల్యూషన్ అయిపోయి, మొత్తం అంతా సముద్రం అంతా పొల్యూషన్ అయిపోయి మొత్తం అక్కడ చేప లేకుండా పోయిందండి. ఈ వేళకప్పుడే 6 నెలల నుంచి ఎవరు కూడా చేపలు లేవు. ఆయిల్కి వెళ్తున్నారు ఏటకి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా రూపాయి తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు దీని ప్రమాదం వల్లే చాలా వరకు కూడా తాంబేలు కూడా ఒడ్డుకు వచ్చి చనిపోతున్నాయి. కానీ ఇది ప్రభుత్వం దీన్ని ఆచరించి చేపలు పెద్ద పెద్ద చేపలు చనిపోవడం, పోవడం జరుగుతుంది. ఈ ఒడికి వల్ల అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేజీబీఎల్ పోర్ట్ ఒకటి ఉంది సార్, ఆ పోర్ట్ వల్ల ఆ ఒడికి చేరేసి అక్కడ పోర్టుకి చేరబడి వల్ల చిరిగిపోవడం జరుగుతుంది. చాలా నష్టపోతున్నారు. లక్షలు పెట్టుకుని చేసిన వల్ల అన్నీ కూడా నాశనం అయిపోయి జీవనోపాధి కోల్పోయి వాళ్ళు ఎలా బ్రతకాలనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి కోర్టుకి ఆశ్రయించాం, ప్రభుత్వం కూడా మా సహకరించి దీన్ని సరైనటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. దీని మీద పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగారు సార్. ఆ 100 రోజులు టైం ఇచ్చాం, ఇప్పుడు 120 రోజులు అయిపోయింది. కానీ దీని మీద కూడా సరైనటువంటి అవగాహన ఎవరికి రాలేదు. ఆయన కూడా మరి స్వయంగా వచ్చి చూస్తా అన్నారు. మత్స్యకారులు ఇబ్బందులన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. అయితే కోర్టు నుంచి కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పటికే 2-3 వాయిదాలు గడిచాయి. అయితే కోర్టు నుంచి న్యాయం జరుగుద్దని నమ్మకం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. అసలు మత్స్యకారులు వేటకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు వేటకి వెళ్ళినప్పుడు ఇక్కడ వల వేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? ఇక్కడ వల ఎత్తనామండి. ఇక్కడ వల ఎత్తే ఏం చేస్తుందంటే 30 మంది వెళ్తామండి, ఒక బోట్లు 2 బోట్లు ఏకమై. ఈలోగా చేప అంతా వేస్తున్నామండి. వేస్తే 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో వేస్తే ఒడికి ఏం చేస్తుందండి, నాగేస్తుందండి. నాగెత్తే అవి వెళ్ళదు కదండి, మా దృష్టిలో వేసేస్తున్నామండి. వేసేస్తే దగ్గర పోయి కొద్ది మురుగుతూ ఉంటే వాళ్ళ బే రాదండి మాకు. అది వేసిన వల్ల 2 గంటలు 3 గంటలు పడుతుందండి. ఈలోగా ఏం చేస్తుందంటే ఒడెట్టుకెళ్ళి దాని మీద పారేస్తే తేలుకోవడము, పోవడము, జరగడము అన్ని ఆఫీసులకి ఇస్తున్నామండి. ఆఫీసులు అరగా వచ్చి ఫోటోలు దిగారండి మా తోటి వచ్చి, ఆల్రెడీ బోట్ల మీద వచ్చి తేలుకోవడము చూసారండి. ఆ నట్టపరిహారంగా మాకు కలెక్టర్ గారు ఇస్తానన్నారు, అన్నీ చేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చి ఏది నట్టపరిహారం చేయలేదు. మా బతుకుదారులగా ఇలా ఈ రకంగా అయిపోయాయండి. చూస్తే నీటిలో ఒక వల ఎంత ఉంటుంది సుమారుగా? ఒక్కో వల బోటు మీద అన్ని మొత్తం వల్ల కలిపితే 50 లక్షలు 70 లక్షలు ఉంటుందండి. అవన్నీ పెట్టుబడి అంతా కలిపి అలాంటిది 2-3 వలలు ఉంటాయండి 3 వాటిల్లోనూ. ఓ ఎలా ఎత్తామండి. ఈలోగా పోతే ఒక 50,000 రూపాయలతో పోవచ్చు, 2 లక్షల రూపాయలతో పోవచ్చు, 1,00,000 పోవచ్చు. మళ్ళీ ఆ పెట్టుబడి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అప్పు చేసుకొని మనం తెచ్చి ఎట్టాలంటే అప్పించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కాడ వస్తుంది రా బాబు అలాగంటే శైలి చేప తనిపెట్టి కూకుంటున్నామండి. ధర్మంగా మేము అడుగుతున్నాం కాబట్టి మాకు ఏదో న్యాయం జరిగి పని చేయాలండి. ఇది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి, ఖచ్చితంగా మత్స్యకారులకి న్యాయం చేయాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది యువత కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు చెప్పండి, ఇప్పుడు ఇదివరకు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వేట తగ్గిపోయిన తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ ఊర్లో సిచ్యువేషన్స్ కానీ ఎలా? మరి వేట పొల్యూషన్ అయిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తారు అన్నారు, కానీ ఆయన 100 రోజులు టైం ఇచ్చారండి. 100 రోజులు టైం అయిపోయిందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేసుకోవాల్సి వస్తుందండి మాకు. కానీ ఎటువంటి న్యాయం జరగలేదండి. వేట లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి. వేట లేక ఏం చేయాలో తెలియట్లేదండి. వలసలు పోయే అవకాశం ఎక్కువగా ఉందండి. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి న్యాయం చేస్తారని ప్రజల తరపున మా ఊరి తరపున ప్రమాణపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. దయచేసి మా ఊరిని కాపాడండి సార్. ఈ మీడియా ప్రకారం ద్వారా మమ్మల్ని మా ఊరిని కూడా దృష్టిలో తీసుకెళ్ళి మా ఊరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అయితే ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు చూస్తుంటే 100 రోజుల సమయం అడిగారు, గడిచి 20 రోజులు అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి లెక్క వేసుకోవాలా, మా సమస్య ఎప్పటికి తీరుతుందంటూ కూడా యువత ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వేట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పటికి వేట పరిస్థితి ఎట్లా మారాయి? ఏట పరిస్థితి ఎలా మారిందంటే మా రేవులో ఎప్పుడు ఇలాగ పిర్రపార నుంచి ఇలా కోనపేట నుంచి ఉప్పాడ నుంచి ఎప్పుడు చేప ఉండిందండి. ఇక్కడ ఈ పోలీసులు వచ్చిన కాడి నుంచి చేప అంటే కనిపించట్లేదండి. చేప చూద్దామంటే కనిపించట్లేదు.
ఈ కట్టక ముందు పోలీసులు రాకముందు అన్ని పక్కల షాప్ ఉండేది, షాప్ పడియండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా పాటు ఉండలేదండి. పైపు వాటర్ ఏమో పోలీసు వచ్చేసి వాసన కొంపు వాసన వచ్చేస్తుందండి. మా ఊర్లో కూడా ఉన్నా కూడా ఆ గాలికి జడ్డిగాలికి ఊర్లో కూడా వచ్చేసి ఆ పోలీసులు వచ్చేసి ఆ వాసనకి తట్టుకోలేకపోయి ఆ ముక్కుల్లోకి వచ్చేసి ఆ పిల్లలు నీరసాలు వచ్చేస్తున్నాయండి. అసలు ఏ సమయంలో ఎక్కువ వాసన వస్తుంది మీకు? 7 గంటల నుంచి మొత్తం తెల్లవారులో ఉంటుంది మాకు. చూస్తాం 8 గంటలు చూస్తాం, 7 గంటలు కానీ తగిలింది మాకు. ఆ ముక్కులు ముచ్చుకొని ఇంట్లో పోతున్నామండి. ముక్కులు నువ్వు ఇంట్లో పోయి తెల్లగడలు ఇస్తున్నాం, తెల్లగడితే మాడి వాసన వస్తుందండి. ఆ వాసన మామే భరించలేదు. ఈ షాపులు ఇక్కడ ఏముంటాయండి? మాకు ఈ ఆట తప్ప 2 వేసం ఏమి తెలియదండి. అంత చదువు గట్ట ఏమి లేదండి మాకు. చదువు లేదు. అయితే గ్యాంగ్లో బతకాలా, గ్యాంగ్లో చేపలు లేకపోతే మేము ఎలా బతకాలో ఎలా చేయాలో మాకే అర్థం అవ్వదండి. అప్పుడు మా మట్టి మామే తీసుకొచ్చావాలా, బతకాలా, మా పిల్లలతో వెళ్తే చంద్రలో పడి చవాలా ఆ ఆలస్యంలో ఉన్నామండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉంది కదండి, ఈ పైపు లైను ఇంత వలింగ్ వేసాడండి, ఇంత లావు వేసి దానికి దిమ్మకి రాళ్ళు వేసాడండి. ఆ రాళ్ళు వేస్తే మేము ఎక్కడ పోరాడతామండి? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఇలా పైపు లైన్? 2-3 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్ మా అంతకంటే లోనికి వెళ్ళలేమండి. అక్కడే యాడ్ చేసుకుంటాం, అలా యాడ్ చేసుకుంటాం. చేపలు వెళ్తే 1 కిలోమీటర్ల దూరంలో వల ఎత్తామండి. వల ఎత్తే ఇక్కడ ఏం చేద్దండి, ఒడికి ఇలాగ రెయ్యమ నాకుపోద్ది వల. ఆ వల మా వేసి రింగులలో 7 లక్షలు 8 లక్షలు ఉంటుందండి ఒక వల. ఆ వల ఎత్తబడికి కనీసం 4 గంటలు పడుతుందండి. ఆ వల ఎత్తబడి 4 గంటలు పడుతుందంటే ఒడుందనుకో 6 గంటలు తెచ్చి ఆ పైపుని తడిచేద్దండి. ఆ పైపులు ఎట్టుకో ఊరుకొచ్చేస్తే ఆ వల పోతే 1 లక్షది, 2 లక్షలది, 3 లక్షలది వల పోతుందండి. అదే తెచ్చుకోమా, ఆయిల్కే తెచ్చుకోమా, ఇక్కడ చేపలే లేవు, మేము ఎలా బతకాలా? మా బాధ అంత బాధపడి నిస్సంపడి కళ్ళని కళ్ళీలు వస్తున్నాయండి, ఏడుకు వస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే నిపుణుల బృందం వచ్చి వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారో వారితో ఒక మత్స్యకారులు మాట్లాడారు. అతను మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కలిసినప్పుడు ఏం చెప్పారు, ఆయన ఎటువంటి శాంపిల్స్ తీసుకున్నట్లు చెప్పారు? సార్ ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పంపించండి సార్, శాంపిల్స్ సెలెక్ట్ చేసి మనం చేసి మొత్తం అంతా చేయండి అని చెప్పారటండి. ఆయన ఏమంటే వాటర్ శాంపిల్స్, శాండ్ శాంపిల్స్ అన్నీ కూడా మొత్తం అప్ టు టైం మార్నింగ్ ఈవినింగ్ వరకు కలెక్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకొని మొత్తం టెస్ట్ చేస్తామని, మీ మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కరెక్ట్ అయిన సరైన రిపోర్ట్ ఇస్తాను సార్కి. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇందులో ఏది ఉందో, ఏ బ్యాక్టీరియా ఉందో, లేదా పొల్యూషన్ ఉందో అనేది మొత్తం చూసిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. మొత్తం ఏదైతే గ్రౌండ్లో ఉన్న శాండ్ కానీ ఆ ప్రాంతంలో అంటే అవుట్లెట్ వాళ్ళు ఉన్న ప్రాంతంలో శాండ్ కానీ, అదేవిధంగా వాటర్ శాంపిల్స్ కానీ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని దాంట్లో ఎంత కంటెంట్ ఆఫ్ పొల్యూషన్ ఉన్నది అనే దాని మీద పూర్తిగా ఒక రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించినట్లుగా అయితే మత్స్యకారికి తెలిపినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దివీస్ ఫ్యాక్టరీ 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి కెమికల్ వాటర్ను వదులుతోంది. ఇప్పటికే మత్స్యకారులు ఈ విషయంపై ఆందోళన కూడా చేశారు. వాటర్ ట్రీట్మెంట్ కూడా చేయడం లేదు అని ఆరోపిస్తున్నారు. అటుపక్క లైఫస్ ఫార్మాకి సంబంధించిన పైప్ లైన్ చూసాం మనం, ఇటు పక్కన చూడొచ్చు దివీస్కి సంబంధించి, ఎదుగో దివీస్ కంపెనీ మనం చూస్తున్నాం. ఏదైతే దీంట్లోంచి వచ్చే కెమికల్కి సంబంధించి కూడా అవుట్లెట్ వాల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనం క్లియర్గా 2-3 కిలోమీటర్ల అవతల దీనికి సంబంధించి ఆ కంపెనీ ఏదైతే ఉందో అది సముద్రపు వారనే ఉంటుంది, కానీ 2-3 కిలోమీటర్ల లోపల దీనికి సంబంధించిన ఏదైతే పైప్ లైన్ ఉంటుందో అవుట్లెట్ పైప్ లైన్ ద్వారా కూడా ఏదైతే కెమికల్ వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా సముద్రంలోకి విడిచిపెడుతున్నారని మత్స్యకారులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఇక్కడికి వచ్చాయో ఆ కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చినప్పటి నుంచి కూడా మత్స్య సంపదను కోల్పోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 10 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా మొత్తం మత్స్య సంపద మొత్తం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా మనం చూస్తే ఇక్కడి నుంచి కూడా 3 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్తే కనుక ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా మనం ఇందాక చూసాము. అయితే ఎట్లాంటిది అటుపక్కన సముద్రానికి అటుపక్కన ఆ కంపెనీ, సముద్రానికి ఇటుపక్కన ఈ కంపెనీ, 2 కంపెనీల మధ్య కూడా పూర్తిగా అయితే ఉన్న సంపద అంతా కూడా మత్స్య సంపద పూర్తిగా కోల్పోవడానికి కారణం ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం సముద్రపు అంచునే ఈ ఫ్యాక్టరీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే చూస్తే కనుక మనం మత్స్యకారులు మత్స్య సంపదని పూర్తిగా కోల్పోవడానికి ఈ కంపెనీలే కారణం. వీటి నుంచి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అవి పొల్యూషన్కి సంబంధించి నామ్స్ ప్రకారం విడిచిపెట్టడం లేదు. ఏదైతే ఆ పొల్యూషన్ హై రేంజ్లో ఉండడం వలన ఖచ్చితంగా మత్స్య సంపద అంతా కూడా మేము కోల్పోతున్నామని కూడా చెప్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో లాస్ట్ 5 years నుంచి అయితే మత్స్య సంపద తగ్గుకుంటూ వచ్చింది, కానీ ఇప్పుడు సంబంధించి అసలు మత్స్యకారులకి చేపలు వేటకి పడడం లేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టోటల్గా వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ధర్నాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ 100 రోజులు సమయం అడిగారు, కానీ 100 రోజులు గడిచింది కానీ ఎటువంటి ఇంకా శాంపిల్స్ తీసుకునే దశలోనే ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించి యాక్షన్ ప్లాన్ అంటూ కూడా ఏది ఇంకా రాలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకోవచ్చు మనం
ఏదైతే ఈ మత్స్యకారుల సమస్యని బయటికి తీసుకొచ్చేందుకైతే బిగ్ టీవీ సాహసోపేతంగా అయితే సముద్రం లోపలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెండు పక్కల నుంచి కూడా కాలుష్యం మధ్యలోకే వస్తుంది కాబట్టి మొత్తం మత్స్య సంపద అంతా కూడా కోల్పోతున్నాం అంటూ కూడా వీరందరూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితుల నేపథ్యంలో టోటల్గా చూసుకుంటే మత్స్యకారుల జీవితాల్లో చీకటిని నింపాయి ఈ కెమికల్ ఫ్యాక్టరీలు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైజాగ్ నుంచి ఫిషరీస్ బృందం కూడా రీసెర్చ్ సెంటర్ అయితే స్వచ్ఛంద సంస్థ దానికి సంబంధించి దానికి అప్పచెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు ఇంకా వాటర్ శాంపిల్స్ కావచ్చు, సాయిల్ శాంపిల్స్ కావచ్చు, ఇంకా శాంపిల్స్ తీసుకునే పనిలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ఎప్పటికీ మత్స్యకారుల సమస్య తీరుతుంది, మత్స్య సంపద మళ్ళీ అభివృద్ధి అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన ప్రశ్నగానే మిగిలిపోతుందంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో పొల్యూషన్కు జెల్లీ ఫిష్లను ఆహారంగా తీసుకుని ఆలివ్, రెడ్లీ తాబేళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. గుడ్లు పెట్టకుండానే చనిపోతున్నాయి. కాలుష్యంతో పెద్ద తాబేళ్లు చనిపోతూ ఉంటే చిన్న చిన్న చేపలు బతుకుతాయా అన్నది మత్స్యకారుల ప్రశ్న. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల తీర ప్రాంతానికి వచ్చే తాంబేళ్ల కూడా ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయంటూ కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా ఇక్కడ పెద్ద పెద్ద తాంబేళ్లు సైతం మృత్యువాత పడి తీరానికి కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గుడ్లు పెట్టడానికి వచ్చే సమయానికి పూర్తిగా అయితే ఈ కెమికల్ ఫ్యాక్టరీలతో నిండిపోవడం, ఆ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే అవుట్లెట్ వాల్స్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కెమికల్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఆలివ్, రెడ్లీ తాంబేళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మృత్యువాత పడుతున్నాయి అని కూడా చెప్తున్నారు. ఏదైతే కేవలం పొల్యూషన్ వల్ల ఇవన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి, వీటికి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇక్కడే సుమారుగా మనకి 4 నుంచి 5 కళేబరాల స్థాయికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇవన్నీ కూడా గుడ్లు పెట్టడానికి వచ్చి ఇక్కడ మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తీర ప్రాంతానికి దగ్గరగా వస్తున్నాయో సుమారుగా 3 కిలోమీటర్ల మేర దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా కాలుష్యంతో నిండిపోవడం వల్లే ఈ తాంబేళ్ళన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయంటూ కూడా మత్స్యకారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆలివ్, రెడ్లీ తాంబేళ్ళు అంటే మత్స్యకారులకి ఫ్రెండ్లీ తాంబేళ్ళు అని చెప్తారు. ఎందుకంటే మత్స్య సంపదని అందించే కొన్ని ఏదైతే పురుగులు ఉంటాయో వాటిని ఇవి తింటాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద చూడొచ్చు సుమారుగా 2 అడుగులు ఉండే వెడల్పు ఉండే ఇలాంటి పెద్ద పెద్ద తాంబేళ్ళు సైతం కేవలం కాలుష్యానికి చనిపోతున్నాయని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మత్స్య సంపదని అంతమందించే జెల్లీ ఫిష్లు ఉంటాయి అలాంటి జెల్లీ ఫిష్లని ఆహారంగా తీసుకుంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా డ్యామేజ్ జరగకుండానే ఇవి చనిపోతున్నాయి, కేవలం కాలుష్యం వల్లే చనిపోతున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క తీర ప్రాంతంలో సుమారుగా ఇలాంటి తాంబేళ్ల కళేబరాలు కొన్ని 10ల సంఖ్యలో ఉండడంతో మత్స్యకారులు ఏ మేర కాలుష్యం అవుతుందో చూడొచ్చు మనం. ఇలాంటి పెద్ద పెద్ద తాంబేళ్ళే మృత్యువాత పడుతుంటే చిన్న చిన్న చేపలు ఎందుకు పెరుగుతాయి సముద్రంలో ఆలోచించండి. కాలుష్యాన్ని నివారించడానికి సరైన ఏదైతే పూర్తి ప్రణాళికలు తీసుకోవాలి, సరైన నామ్స్ పాటించకుండా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి ఈ కంపెనీలన్నీ కూడా. దానివల్లే మొత్తం మత్స్య సంపద అంతా కూడా కోల్పోయామంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సముద్ర తీరంలో కంపెనీల అభివృద్ధికి తాము ఆటంకం కాదని, నీళ్లను శుద్ధి చేశాక వదిలితే లార్వా దశలో ఉన్న చేప పిల్లలు బతికి బట్టగడతాయంటున్నారు మత్స్యకారులు. మత్స్యకార వృత్తిని వదిలి వేరే పని చేసుకోలేమని చెప్తున్నారు. సముద్రంలో చేపలు దొరకకపోతే రోడ్డున పడతామంటున్నారు మత్స్యకారులు. అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ సమగ్రంగా తెలుసుకుని ప్రణాళికను ప్రకటించాలని కోరుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ఏదైతే ఈ తీర ప్రాంతంలో ఉన్న వాడబలిజ మత్స్యకారులందరూ కూడా నష్టపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే సంఘ నాయకులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వాసు గారు చెప్పండి, అసలు ఎలా నష్టపోతున్నారు, కారణాలు ఏమై ఉంటుంది? అంటే ఈరోజు పెట్టినటువంటి లైఫ్ ఇస్ ఫార్మా కానీ, డివిస్ ఫార్మా కానీ ఇలాగా తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పేరుతో ఫ్యాక్టరీలు చాలా కడుతున్నారు సార్. అభివృద్ధికి మేము అడ్డు కాదు, కాకపోతే మా జీవన విధానాన్ని దెబ్బ కొడుతున్నారు. ఈవేళ పెట్టినటువంటి ఈ పైప్ లైన్లు, ఈ పోర్ట్లు వీటి వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మా వలలు చిరిగిపోతున్నాయి, తెప్పల నాశనం అయిపోతుంది. ఈ వచ్చే కాలుష్యం వల్ల మొత్తం అంతా కూడా చేపలు కనుమరుగైపోతున్నాయండి. ఈ చిన్న గుడ్డి దశలో ఉన్నటువంటి లార్వా దశలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా నాశనం అయిపోయి ఈరోజు వీళ్ళందరూ కూడా బతుకు తెరువు లేక బతుకు జీవుడా అంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అలా అని చెప్పి యువత ఉన్నారు, ఇలాంటి యువత ఉన్నారు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. కానీ వీళ్ళకి ఎవరికైనా ఇందులో కంపెనీలో ఉద్యోగాలు ఇస్తున్నారంటే అది కూడా లేదు. ఇవన్నిటి వల్ల తీర ప్రాంతంలో మొత్తం మేమందరం కూడా నష్టపోతున్నాం. ఈ పెద్దలందరూ వచ్చారు, కోనబేట పెద్దలందరూ వచ్చారు. వీళ్ళందరి తరఫున కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా
వాడబలిజలం అందరం కొలస ఏకమయ్యి మేమే నష్టపోతుంది. ఈవేళ కోస్టల్ కారిడార్ కానీ పెట్రో కారిడార్ కానీ సెజ్జలు కానీ పెట్టడం వల్ల నష్టపోయేది కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు ఈ ఫ్యాక్టరీలన్నీ పెట్టున్నారు సార్. ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మత్స్యకారుల్లో వాడబలిజలం. మేము వాడబలిజలమే కేవలం సాంప్రదాయ మత్స్యకారులు. మేము ఈ తెప్పల మీద ఈ బోట్ల మీద వేటాడేది మేమే. నష్టం అనేది మాకు ఎక్కువగా జరుగుతుంది. అయితే మేము ఈ అభివృద్ధి ముసుగులో మేము నష్టపోతున్నాం కాబట్టి మా వాళ్ళందరూ ఆక్రందనలు వినడం కోసం లేదంటే ఈవేళ దీని మీద పూర్తి ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వాలకు విన్నవించాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలను తీస్తానని చెప్పి డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. 100 రోజులు సమయం కోరారు. అయితే 100 రోజులు గడిచింది, త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 100 రోజుల్లో తీయడం అనేది హైలీ ఇంపాసిబుల్ సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐడియా ఉండొచ్చు. ఆయన కంపెనీలను తొలగిస్తామని చెప్పలేదు, కానీ ఆ పొల్యూషన్కి సంబంధించి తగ్గించే ప్రయత్నం అయితే చేస్తానని హామీ ఇచ్చారు. దానికి నిర్దిష్ట సమయం ఒక 100 రోజులైనా సుమారు కావాలని చెప్పి బహిరంగ సభలోనే మత్స్యకారులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ మత్స్యకార నాయకులతో కూడా ఆ రోజు ఉదయం కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో 100 రోజులు గడిచి సుమారుగా 20 రోజులు పైన అయింది. అమరావతి నుంచి కూడా ఒక ప్రకటన కూడా వచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తామని. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వేటకి వెళ్ళే వాళ్ళకేమో వాళ్ళకి వేట తప్ప వేరే చేత కాదు. ఏ రకంగా మనం కల్పిస్తాం చెప్పండి. ఇప్పుడు యానాం కానీ ఇతరత్ర మన భైరవపాలెం కానీ చూసినట్లయితే కనుక సముద్రంలో ఆయిల్ రిగ్స్ వేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నెలకి 11,500 రూపాయలు ప్రతి నెల. అన్ని కుటుంబాలు సరౌండింగ్ కుటుంబాలన్నింటికి కూడా 11,500 రూపాయలు నెలకి ప్రతి నెల ఇస్తున్నారు. అటువంటి పథకాన్ని ఇక్కడ ఏమైనా పెడితే కనుక వీళ్ళందరికీ కూడా ఎందుకు నష్టపోతున్నటువంటి వాళ్ళు వీరు. ఎందుకంటే రోజు పొద్దున్న లెగిస్తే వేట లేకపోతే ఆయిల్ డబ్బులు కూడా రాని స్థితిలో వీళ్ళు అప్పుల పాలు అయిపోతున్నారండి. దీనికి ప్రభుత్వాలు ఆలోచించి ఈ ఫ్యాక్టరీల ద్వారా ఏదైతే సోకాల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో DVSR వాటర్ ఇట్ మేబీ లైఫ్ ఈజీ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి ద్వారా కూడా వీళ్ళకి భాగస్వామ్యం కల్పించండి. ఫ్యాక్టరీలో మీకు వచ్చే ఆదాయంలో వీళ్ళకి పంచండి. మీరు అప్పుడు పంచితే అప్పుడు వీళ్ళ జీవన వృద్ధి బాగుంటుంది. మేము అభివృద్ధికి అయితే మేము అడ్డు కాదు. అంటే కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇంకా మత్స్యకారులు ఇంకా అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే తమిళనాడు, కేరళలో ఇంకా అప్డేటెడ్ వర్షన్లో చేస్తున్నారు. ఇదంటే చేపల నుంచి ఆ చేపల పచ్చళ్ళు పట్టడం కానీ ఇలాంటివి అన్నీ నేర్చుకోవాలని చెప్పి కొంతమందిని కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అలాంటి దానికి కావాలంటే నేను ఒక బిల్డింగ్ని కూడా అరేంజ్ చేస్తాను. అక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటే నెలకి 20 నుంచి 30 వేలు వచ్చే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పున్నారు. ఏం చెప్పున్నారు? వీళ్ళకి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక 150 మందిని బస్సులో పంపించారు. అయితే చేయడానికి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయడానికి ఇక్కడ ఆ ఫెసిలిటీ, ఫ్యూజిబిలిటీ, పాజిబిలిటీ అనేది మనం చూసినట్లయితే మార్కెట్లో ఈ ఫిషరీస్ గవర్నమెంట్ కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ఏమి పరిమితులు తీసుకున్నది చెప్పండి ఒకసారి. అవి ఏమీ లేదు. చేపలు రా మెటీరియలే వెళ్ళిపోతుంది. ఇప్పుడు రా మెటీరియలే పడని సిచ్యువేషన్లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఈ విషయాన్ని ఎవరు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళదంటారా? సార్ తెలిసి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం గారికి తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అసలు మీకు చేపలు లేవు మొర్రు అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ తెస్తాం సార్? మీకు ఇదేమీ క్రాప్ కాదు మన పంట పండించుకోవడానికి. మీరు ఇంకా చేయొచ్చు. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎక్కడ చేయొచ్చు? ఆక్వాకల్చర్లో చేయొచ్చు. వీళ్ళు ట్రెడిషనల్ ఫిషర్మెన్, సాంప్రదాయ మత్స్యకారులు. ఈ సాంప్రదాయ మత్స్యకారుల నుంచి మీరేమో పొల్యూషన్ కలిపేసి సముద్రంలో మొత్తం నాశనం చేసేసి సంపద అంతా నాశనం చేసేస్తే వీళ్ళకేమో చేపలు పడని పరిస్థితిలో రేపొద్దున వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయగలుగుతాండి? మీరు స్కిల్ డెవలప్మెంట్లు ఇస్తారు, టెక్నికల్గా ఇస్తారు, నిఫ్పాట్ ఇవన్నీ ఉన్నాయి. మాకు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తే ప్రొడక్ట్ ఏది రా మెటీరియల్ ఎక్కడ తీసుకొస్తారు? అప్పుడు ఈ చేపలు పడాలి కదా. చేప ఉంటేనే కదా వీళ్ళు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి. అంటే ఆయన ఉద్దేశం అయితే మంచిదే. మత్స్యకారులకి చేయడం అనేది చాలా ఆనందదాయకం. తీరం మా హక్కు. కానీ తీరంలో మీరంతా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టేసి ఇవన్నీ పెట్టేసి నాశనం చేసేస్తున్నారు. మా జీవనకు మనుగడని దెబ్బతీస్తూ మమ్మల్ని నాశనం చేస్తూ వాడబల్జీలందరినీ నాశనం చేస్తూ మీరు ఈవేళ కుక్కకు బిస్కెట్ వేసినట్టు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అయ్యి అంటే ఎంతవరకు సమంజసం సార్? అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? జీవనాలు రోడ్డు మీద పడిపోతుంటే పిల్లలు దారి లేకుండా ఉంటే మీరు బిస్కెట్లు చేసుకోండి, వేఫర్ చేసుకోండి, చికెన్ ఫిష్ స్లైస్ చేసుకోండి, అమ్మడం అంటే అవి చేపలు లేనప్పుడు ఎక్కడ చేస్తాం సార్? మేము ఫిషింగ్ హార్బర్ ఇదేది కడుతున్నారు, జెట్టి కడుతున్నారు. దీంట్లో మా ఇక్కడ వాళ్ళందరికీ వాటాలు ఇవ్వండి. ఊరికి ఒక వాటా ఇవ్వండి. మీరు వచ్చే లాభాల్లో మాకు వాటాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఇవి చెయ్యండి ముందు. అంతేగాని మీరేదో చేసేసి వాల్యూ యాడెడ్ అప్పడాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ఇవి చేస్తామంటే ఎంతవరకు సమంజసం సార్? మంచి ఆటగాళ్ళు అండి. చేపలు లేని ఎక్కడ తెస్తాం? ఇతర నేర్చుకుంటాం. మాత్రం చంద్రలో చేపలు లేని ఎక్కడ పడతాం?
మేము ఎప్పుడో మా బాల్ తాతల కాడి నుంచి ఆటాడిన వాళ్ళు మాది వెళ్తా చంద్రలో చేప ఉంటే పెట్టుకోడు. నేను ఎక్కడి నుంచి వస్తాయి చంద్రలో చేపలు లేవు, ఎక్కడ వస్తాయి? ఈ పోలీసుల వల్ల చేపలలో చచ్చిపోతే చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి మనకి కాకినాడ నుంచి లగాయతూ ఇచ్చాపురం వరకు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి వీరావల్ కానీ, ముంబై కానీ, లేదంటే చెన్నై కానీ, అండమాన్ కానీ, లేదనుకుంటే కనుక మన ఇది మ్యాంగ్లూరు కానీ వేట వాడేది మా వాడబల్జీలండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ వేట లేకపోవడం వల్ల వలస వెళ్తున్నారు. ఇక్కడ సరైన వసతులు లేవు, మౌలిక సదుపాయాలు, జట్టీలు లేవు, యాంకర్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కట్టుకుంటున్నారు, తుఫాన్ వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఏ ఒక్కరు కూడా ఇది లేదు. ఒకవేళ వీళ్ళు కనుక వలస వెళ్ళి వేటాడుతుంటే ఈ రోజు వరకు కూడా దగ్గర కొన్ని బాడీలు సముద్రంలోనే చచ్చిపోతుంటే వాళ్ళకి దిక్కులేని చావు చూస్తున్నారు. చివరి చూపు తీసుకోవడానికి వాళ్ళ బాడీని ఇంటికి తెచ్చుకొని చివరి చూపు చూద్దామన్నా కూడా దిక్కులేని పరిస్థితిలో వలస వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాడబల్జీలు నాశనం అయిపోతున్నారండి. ఇది చూసుకున్నట్లయితే పరిస్థితి ఏదంటే పవన్ కళ్యాణ్ వాస్తవాలు కొంచెం తెలుసుకుని దగ్గరగా మాట్లాడాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేపలే లేనప్పుడు చేపల మీద వాల్యూ యాడెడ్ పర్సన్స్ ఎలా చేస్తాం, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని తీసుకురావాలని చెప్పి ట్రైనింగ్కి పంపించడం కూడా కరెక్ట్ కాదు. పూర్తిగా విషయాలు తెలుసుకోవాలి. అధికారులు కూడా పవన్ కళ్యాణ్కి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రూప్ ఇన్సూరెన్స్లు కావచ్చు, వీళ్ళకి పడవలు కట్టుకోవడానికి జట్టీలు కావచ్చు, ఎట్లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తే మత్స్యకారుల జీవన విధానం మెరుగుపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాలుష్యం కోరల్లో కాకినాడ తీర ప్రాంతం చిక్కుకుని ఉంది. దీనిపై పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ఒక ప్రామిస్ చేశారు. 100 రోజుల్లో దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాను అని ప్రామిస్ చేశారు. అయితే 100 రోజులు గడిచిపోయింది, ఇంకా ఎటువంటి పరిష్కారం కనిపించలేదు అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తీర ప్రాంతంలో ఉన్న కొన్ని ఫార్మా కంపెనీలు యథేచ్ఛగా శుద్ధి చేయని కాలుష్య జలాలను సముద్రంలోకి వదిలివేస్తూ ఉండడంతో చేపలు అటువైపు రావడం లేదు. అక్కడ ఎంత వేటాడినా మత్స్య సంపద దొరకడం లేదు. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది అని మత్స్యకార కుటుంబాలు అంటూ ఉన్నాయి.